కిరణ్ కుమార్. ప్లీజ్ వెల్కమ్ హిమ్ లేడీస్ అండ్ జెంట్స్. కిరణ్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, గానం, జానక్ గారితో బాలసుబ్రహ్మణ్యం, స్వాతిముత్యం సినిమా నుంచి చిన్నారి పొన్నారి. ఎందుకు కొట్టానమ్మా నేను? ఎవరు కొట్టాను అన్న? చప్పట్లు కొట్టరే వీళ్ళెవరు? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టాలయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. ఊరుకోనా నానా, నిన్నూరడించలేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టాలమ్మా? నల్లనయ్య కనరాక, తెల్లవాళ్ళు నిదరోక, తల్లి మనసు తాడంత తల్లడిల్లిపోయిందో. వెన్నకై దొంగల వెళ్ళితివేమో, మన్ను తిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగానే చిచువును ఆ కొంతినో వెర్రినో చూదు నోరు ఆ వెర్రిది అమ్మేరా. వెర్రిది అమ్మేరా, పిచ్చిదని కోపమురా. పచ్చి కొట్టి వెళ్దామా, బూచికిచ్చిపోదామా? ఏడుపుతుంది నాకేడుపుతుంది. పచ్చి కొట్టిపోయామా, పాలవలు ఇస్తారు కదూ, బూచోడికి ఇచ్చామా? బువ్వ ఎవరు పడతారు చెప్పు? అమ్మతోనే ఉంటాము, అమ్మను వదిలిపోలేము. అన్నమైన తింటాము, అన్నులైన తింటాము. కొత్తమ్మ కొత్తు, బాగా కొత్తు, ఇంకా కొత్తు కొత్తు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబు, అమ్మ నన్ను తిట్టింది బాబు. ఊరుకోనా నానా, నిన్నూరడించలేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? ధన్యవాదాలు. నేను ఎవరికి మార్కులు వేయాలి? నీకా అమ్మాయికా? షీ ఈజ్ ఎ సపోర్ట్ సింగర్. చాలా బాగా పాడాను. నేను కూడా బాగా పాడాను అన్న. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ దిస్ సాంగ్. ఫైన్ ట్యూనింగే, అంతకంటే ఇలా మిగతా అక్కడైతే గొంతుకు ఇబ్బంది అయింది. అది పర్వాలేదు. వెర్రిది అమ్మేరా, ఇప్పుడు ఆ గొంతుకు పోయింది కదా, ఆ ప్లేస్ ఒక్కసారి పాడినది. వెలిది అమ్మేరా, ఆ ఆఖరిని అది జారిపోతున్నట్టు ఉండకూడదు సంగతి. వెర్రిది అమ్మేరా, అది అలా ఉండకూడదు. కానీ ఆ క్యారెక్టర్కి అలా ఉన్నా బాగుంటుంది. ఈ రాగం మాత్రం క్లీన్గా పాడాను. ఇప్పుడు కొన్ని లాజిక్లు చూసుకుంటే సినిమాలో వర్కౌట్ కాదు. ఇదే సినిమాలోనే ఇప్పుడు ఈ పాట వాడు అమాయకుడు కాబట్టి ఇలా పాడుతున్నాడు కదా. సువి సువిలో కూడా అతని పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది, కానీ ఇలా నంగినంగిగా పాడడం జరగదు. మనసు తెలిపి మౌన, అందులో కూడా నీట్గా ఉంటుంది. వీ డిస్కస్డ్ దిస్. వాడు అలా అమాయకుడైనప్పుడు అలా పాడాలని. కానీ కొన్ని పాటల్లో ఆ డ్రామా ఎక్కువ పెడితే దాంట్లో ఉన్న మాధుర్యం పోతుంది.
మనిషి దృష్టి అంతా కూడా పర్ఫార్మెన్స్ మీదకి, అంటే సింగర్ పర్ఫార్మెన్స్ మీదకి వెళ్తుంది. పాటగా ఉంటేనే కొన్ని బాగుంటాయి కొన్ని సందర్భాల్లో. అందుకోసమని ఈ పాటలో మాత్రం అతని ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వాన్ని చూపించడానికి, ఒక చిన్న పిల్లవాడు ఓ పక్కన ఇతను పెద్దవాడైనా చిన్న పిల్లవాడిలాగా ఉండడం. చిన్న చిన్న చోట్ల నాన్న, అది నల్లనయ్య కనరాక తెల్లవారులు నిద్రవక తల్లి మనసు అన్న చోట ఒకటి, వెన్నకై దొంగల వెళ్ళితివేమో అళ్ళి, ఆ వెళ్ళి లా వినపడుతుంది, వెళ్ళి లాగా. ఊరుకో నాన్న నిన్నూరడించ నేనున్నా. షడ్జమం పక్కాగా శృతిలో ఉండాలి. ఇంతవరకు ఈ పాట ఎప్పుడూ నేను స్టేజ్ మీద పాడలేదు, నెవర్. భయం తప్పుగా పాడతానేమోనని. మీరు ధైర్యంగా పాడేశారు. సూపర్, ఆల్ ది బెస్ట్. మీరు బాగా పాడినందుకు వాళ్ళు చప్పట్లు కొట్టింది, నేను పాడనందుకు కాదు, మీరు బాగా పాడినందుకు కొట్టారు. శివశంకరీ. అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట ఎంపిక చేసుకొని ఒకే సాంగ్ పాడి పోటీ పడబోతున్నారు. చంద్రకళాధరి ఈశ్వరీ. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ, అభిమానం లభించింది కదా. ఈ పాటతో వాళ్ళందరి దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది. కరుణామృతమును కురియజేయుమా. చిన్న ఒదుగు అయింది అనిపించింది. శివానందలహరి శివశంకరి. నీరజాలగలడానయానతి. కొద్దిగా వణుకు వినపడింది వాయిస్ లో, సౌమ్యంగా ఉంది. నటన సూత్రధారి మురారి. కొంచెం ఘనంగా పాడితే బాగుండేది అనిపించింది. వ్రత విధాన మహిమన్ సత్యాపతి. చంద్రకళాధరి ఈశ్వరీ. నువ్వు ధర్మిశెట్టి శ్రీనివాస్ అనే గాయకుడిగా నువ్వు గెలిచావు. మబని సరి సని సరి గారి సరి రి సని సని పని పమ పమ గమరి సని ద సరి మబని దాని స. ఈ సీజన్ లో నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. శివశంకరీ. సుధా ప్రణయ జలధి వైదర్భికే. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున. నువ్వేమి పెద్ద దీనికోసం సెపరేట్గా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఒరిజినల్లీ యూ. నీ పాట కూడా అంతా అనుసృతం, ఎంతో అనుశీలనం కూడా నిలువ ఉంది. కాబట్టి నువ్వు కూడా చాలా పైకి రావాలని వస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఏమయ్యా స్వరా దుమ్ము రేపో. శివశంకరీ. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున. ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు, ఈ రెండు పాటల యొక్క గొప్పతనం. అని మూడోసారి వింటున్నావు అన్న భావన కలగలేదు. చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు. నీరజాలగలడా